హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రేయాన్ టీమ్ మండల. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, న్యూ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. చింతామణి గణపతి దత్తక్షేత్రం పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుండి దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏంటనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతానా ఇది గంటస్తంభం ఫ్రెండ్స్. ఇది లాగాన రాతితో చేశారు, ఇదంతా కట్టి ఇది తన మీద శిల్పాలు అనిపించారు. ఇవి గంట స్తంభం ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్దది హైట్గా పెట్టారు. అక్కడ ఇక్కడ నుండి ఇక్కడ టోకెన్లు ఇస్తారు ఫ్రెండ్. టోకెన్లు తీసుకుంటే మనం గరికి పూజకైనా హనుమాన్ పూజకైనా కొబ్బరికాయ తీసుకొని వెళ్ళొచ్చు. గరికి పూజకి అయితే గరిక, లేదంటే హనుమాన్కి ఏమో కాలసిద్ధ, హనుమాన్కి ఏమో కొబ్బరికాయ తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఇది వినాయకుడికి పూసే పూజలు అక్కడ అవి పెట్టారు ఫ్రెండ్స్. నవదేవతలవి. దత్తాత్రేయుడి గుడి ఫ్రెండ్స్. అది దత్తాత్రేయుడి శివుడి గుడి. అది అక్కడ బాగా పూజలు అయితే బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. పూజ అయితే మనం 50 రూపాయలు టోకెన్ తీసుకొని వెళ్తే గరికి పూజకి గర్భగుడిలోకి వెళ్ళి మనకు అభిషేకాలు పూజలు చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళంతా వచ్చిన విజిటింగ్ ఫ్రెండ్స్. చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్రతిరోజు ఇలాగే వస్తున్నారు పూజకి. అయితే చాలా బాగా చేస్తున్నారు. లోపల ఇంకా హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్. హారతి అయిపోతే గుడి తీస్తారు. వీళ్ళంతా దర్శనానికి తీశారు ఫ్రెండ్స్. హారతి అయిపోయిన తర్వాత హారతి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చింతామణి గణపతి గర్భగుడి. ఇది వినాయకుడి గర్భగుడిలో ఫ్రెండ్స్. ఇవి పంతులు గారు వీడియో తీయలేదు, అందుకే అలా అయిపోయింది. బయటకు వస్తాం ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకొని. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం అయితే బాగా జరిగింది మాకు. తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం, పక్కనే ఉంటుంది. అక్కడ నుండి ఇది హోమం చేస్తారు ఫ్రెండ్స్. హోమం యజ్ఞశాల పెద్దది ఉంటే 3 ఉంటాయి. ఎవ్రీ సండే చేస్తారు అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ సండే చేస్తున్నారు హోమాలు. చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు, మేము చూడలేదు కానీ. అవి టైమింగ్స్ ఫ్రెండ్స్, ఏ రోజు ఏటేటి చేస్తారనేది. పూర్ణపల్ల దీక్ష, కొబ్బరికాయ, అవన్నీ ఇంకా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోవడానికి. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము, బాగున్నాయని. అట్నుంచి మీరు బయటకు వచ్చేసినప్పుడు టైం అయితే 6 అయింది ఫ్రెండ్స్. అప్పుడు లైటింగ్స్ అవి పెట్టారు. బయటకు వచ్చేటప్పుడు అవన్నీ లైటింగ్స్ ఉంటాయి, అవి ఆన్ చేశారు. బాగుంది ఫ్రెండ్స్. ఈ వ్యూ అయితే కొంచెం చీకటి పడిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది. ఆ లైటింగ్స్కి, ఆ మండపం అంతా, ఆ గ్యాలరీ అంతగాన. ఇది టెంపుల్ ఫ్రెండ్స్. అక్కడ నుండి బయటకు వచ్చే దగ్గర గోశాల ఉంది. ఇంక లేదంటే అక్కడ లేదు ఫ్రెండ్స్. అన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి కానీ, చేయడానికి కానీ, దర్శనాలు చేయడానికి కానీ. ప్రతిదీ యూనిక్గా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. బయటకు వచ్చాం.